హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి మూంగ్ దాల్ మిక్చర్ అనమాట. మూంగ్ దాల్ అంటే పెసళ్ళు. ఒక గ్లాస్ తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. 14-15 గంటలు నానాలన్నమాట. అట్లా నానితేనే మంచిగా పర్ఫెక్ట్గా అవుతాయి. ఇంకెక్కువ నానినా ఇంకా మంచిగా అవుతాయి అనమాట. నేను ఒక 15 గంటలు అయితే నానబెట్టుకున్నా. మంచిగా నానిన తర్వాత నీళ్ళన్నీ ఒక జల్లి గిన్నెలు వేసి పెట్టుకోవాలన్నమాట. పెసళ్ళు నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోయేటట్టు. ఇగో నీళ్ళన్నీ ఒక అర్ధగంట పెట్టుకుంటే నీళ్ళు ఒక్క చుక్క లేకుండా పోతాయి. ఇక తర్వాత మళ్ళీ ఒక కాటన్ బట్ట వేసుకోవాలి. కాటన్ బట్ట వేసుకొని అలా ఇట్లా ఆరబోసుకోవాలన్నమాట. ఫ్యాన్ గాలి అవసరం లేదు. ఇట్లా కొంచెం నీళ్ళు అనేది ఆ కాటన్ బట్టకు అంటుకుంటాయి కదా, ఈజీగా ఆరిపోతాయి అన్నమాట. కొంచెం పల్సగా నేర్పుకొని ఒక 5-6 నిమిషాలు అయితే సరిపోతుంది. అవి ఆరేలోపు మనం ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఒక శనగపిండి తీసుకున్నాను అనమాట. నేను ఒక 1.5 గ్లాసు తీసుకున్నా. పావు కిలో కంటే ఎక్కువ, 300 గ్రాములు అట్లుంటుంది అనమాట. ఒక స్పూన్ ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. శనగపిండిలో వేసుకొని మంచిగా మిక్సీ వేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. శనగపిండి చేతితోటి వాటర్ పోయకుండా ఫస్ట్ కలుపుకోవాలి. మంచిగా కలపాలన్నమాట. ఉప్పు పసుపు అంతా కలిసే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక వాటర్ పోసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం ఏమంటారు మురుకుల పిండిలాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం లూజుగా, మరి అంత గట్టిగా కాకుండా కొంచెం లూజుగా, ఇట్లా ఉండలు ఉండలు శనగపిండి నేను ఇది ఇంకా ఉండలు ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట. సన్నగా ఓల్స్ ఉంటాయి కదా బిళ్ళలు, కారపూస ఒకటి, కొంచెం కారపూస కొంచెం మురుకులాగా వేస్తున్నాను అనమాట. మొత్తం అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి పిండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ, మరీ గట్టిగా కాదు మరీ పలసగా కాకుండా మీడియంగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. కలుపుకొని ఎమ్మటే డైరెక్ట్ వేసుకోవచ్చు, నాననవసరం లేదు పిండి. ఇగో ఇట్లా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నట్టు పిండి. ఇట్లా కలుపుకొని ఇంకా మురుకుల పావులు తీసుకోవాలి. ఇది పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. కడాయి పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె పోసుకొని అది ఇక వేడయ్యేలోపు మురుకుల పావులకు చల్లగానే ఉంది నూనె, వేడిగా లేదు. వేడిగా అయినాక చేతులు అస్సలు పెట్టకండి, కాలుతుంది. మురుకుల పావులకు లోపల పిండి పెట్టుకునేదానికి లోపల ఇట్లా ఒత్తేదానికి పైనకి వెళ్ళి నూనె రాసుకోవాలి అంటుకోకుండా. ఇంకా ఇప్పుడు ఇక పిండి అందులో పెట్టుకోవాలన్నమాట. మురుకుల పావుల సన్నకార పూస ఒత్తుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను అందులో పెట్టుకొని ఇంకా నూనె బాగా వేడి కావాలి, మామూలుగా కాదు. చూడండి నల్ల బిల్ల వేసిన కదా, సన్నకార పూస వేసిన కదా బిల్ల. నూనె అయితే బాగా వేడిగా ఉండాలి. బాగా వేడిగా ఉంటేనే కారపూస అనేది గుల్లగా క్రిస్పీగా వస్తుంది అనమాట. మంచిగా బాగా వేడి పొంగులాగా వస్తుంది కదా, అట్లా కావాలన్నమాట. నూనె బాగా వేడి అయిన తర్వాత ఒక పావు మొత్తం ఒత్తినమాట కారపూస నేను. నురుగు తగ్గితే ఫ్రై అయినట్టు అనమాట. అది నూనె ఇట్లా కాలుతుంటే నూరుగా అనేది గుంజుకుంటుంది అనమాట. మళ్ళీ తర్వాత 3 రంధ్రాలు ఉంటాయి కదా మురుకుల పావులు, ఆ బిల్లు వేసుకోవాలి. వేసుకొని అది దానికి పెట్టేసుకొని మురుకుల పావులకి పిండి పెట్టుకోవాలి. సేమ్ ఒకటే పిండి కలిపిన నేను, 2 కలపలేదు. ఇది కాలిందనమాట. కాలిన తర్వాత నురుగు అంత తక్కువ అయితే కాలినట్టు అనమాట. అప్పుడు తెలుసుకొని మనం మరలేసుకోవాలి ఈ సన్నకార పూస. ఒక్క 2 నిమిషాలు కూడా పట్టదు. ఇంకా మళ్ళీ తిరిగేసినాక కాలడానికి ఇట్లా బిల్ల పెట్టుకొని ఇది పెట్టి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. అది కాలేలోపు ఇట్లా రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అట్లా నురుగు మొత్తం తక్కువ అయితే కాలినట్టు. కొంచెం అంత టైం ఏం పట్టదు, సన్నకార పూస కదా, తొందరనే ఏగుతుంది అనమాట. ఇక పిల్లలైతే ఏదో ఒకటి స్నాక్ కంపల్సరీ రోజు చూస్తూ ఉంటారు అనమాట. ఏదో ఒకటి చేస్తారులే మా ఇంట్లో అన్నట్టు. ఈ మధ్య ఇక ఎక్కువ చేస్తున్నా కదా, మంచిగా స్కూల్ నుంచి రాగానే కాలేజీ నుంచి రాగానే మంచిగా తింటారు అన్నట్టు మా పిల్లలు. కారపూస తీసుకొని ఇప్పుడు మురుకు ఒత్తుకోవాలన్నమాట. ఇది కూడా ఒకటే బిల్ల, ఒకటే పావు చేసిన, ఎక్కువ వేయలేదు. ఇది కూడా అంతే, నురుగంతా పోతే కాలినట్టు అనమాట. ఒత్తినప్పుడు పచ్చిగా ఉంటుంది కదా, అప్పుడు నురుగు వస్తుంది అనమాట బాగా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది మూంగ్ దాల్ మిక్చర్ అయితే. పెసళ్ళు మంచిగా నానతాయి కదా, బాగా ఇట్లా మంచిగా క్రిస్పీగా, ఉట్టిగానే పంట కింద నలిగిపోతుంది అనమాట. గట్టిగా అస్సలు ఉండదు అన్నట్టు. ఓవర్ నైట్ నానబెట్టుకుంటాం కదా, మంచిగా క్రిస్పీగా మంచిగా అవుతుంది అన్నట్టు నానబెట్టుకుంటే. ఇగో ఇది కూడా కాలింది కదా, తీసి ఇంకా ఇది కూడా ఒక గిన్నెలో అందులోనే వేసేసిన అనమాట. తర్వాత ఇంకొక
పిడికడన్ని పల్లీలు ఒక 50 గ్రాములు అట్లా. ఇవన్నీ ఇక మూంగ్ దాల్ ఉన్నాయి కదా, ఇవన్నీ అవసరం లేదు ఎక్కువ. ఇవన్నీ కొంచెం కొంచెం ఉంటే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. మళ్ళీ ఎక్కువ వేస్తే ఈ మూంగ్ దాల్ అనేటివి అంత టేస్ట్ ఉండదు అన్నట్టు. కొన్ని ఒక పిడికడన్నీ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇక సపరేట్ గిన్నెలు వేసుకోవాలి. తర్వాత కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా, మిక్చర్ కాన్ఫ్లెక్స్ అంటే మన కిరాణా షాపులలో ఏ షాపులైనా దొరుకుతాయి. మొక్కజొన్న కాన్ఫ్లెక్స్ అంటే ఇస్తారనమాట వాళ్ళు. అవి తెచ్చుకున్నా. అవి కూడా ఒక పిడికడ వేసిన. అవి కూడా ఏమి ఎక్కువ వేయలేదు. ఇవి బాగా నూనె వేడి ఉందనుకో ఒక 30 సెకండ్స్ కూడా పట్టదు, తొందరగా ఫ్రై అవుతాయి అనమాట. ఇవి కూడా ఇంకొక గిన్నెలు వేసిన. ఇంకా తర్వాత మూంగ్ దాల్ అనమాట. మూంగ్ దాల్ అంటే పెసలు, ఇవి కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇట్లా పైకి లేస్తుంది అనమాట నూనె. జాగ్రత్తగా వేసుకోవాలి. వేయంగానే చేతి తీసేయాలి, లేకపోతే మీద జిలుతుంది అనమాట నూనె అనేది. మంచిగా సగం కాలిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మరలు వేసుకోవాలి. ఇది మొత్తం ఇట్లా గుల్లగా కావాలి. జల్లిగిన్నెలు వేసి ఇట్లా అంటుంటే సౌండ్ వస్తుంది అనమాట క్రిస్పీగా. ఇంకా అప్పుడు తీసేసుకోవాలి. ఇక మంచిగా ఫ్రై అయినాయి, రెడ్ కలర్ కనిపిస్తుంది కదా. ఇక తీసి ఇది ఒక గిన్నెలో మళ్ళీ వేరే సపరేట్ గిన్నెలో వేసిన నేనైతే. ఇంకా అంతే, అన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్క వాయి మళ్ళీ వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాతనే వేయాలన్నమాట. ఇంకా అట్లా కాలిన తర్వాత మరలా తీసేసుకోవాలి. ఇంకా అంతే. మంచిగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట కొన్న మిక్చర్ల కంటే మనం హోమ్మేడ్ ఏదైనా సరే ఇంట్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, హెల్త్కి మంచిది. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. ఇంకా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ మూంగ్ దాల్ ఒక ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచి వేసుకోవాలి, పచ్చిది, అది ఫ్రై చేసుకోవద్దు. పిడికడని పల్లీలు వేయించినాం కదా, మళ్ళీ పిడికడు కార్న్ఫ్లేక్స్, ఈ మురుకులు అనమాట. శనగపిండి తోడు కదా, మంచి ఇట్లా క్రిస్పీ గుట్టిగానే పరపర అవుతాయి అనమాట. గట్టిగా ఉండవు మురుకులు అనేది. మొత్తం ఇట్లా చిన్న చిన్న చేసిన తర్వాత కారపూస కూడా అట్లనే వేసుకోవాలి. ఇంకొకటేసారి వేసుకొని ఇట్లా కొంచెం ఇట్లా చుంచుకోవాలన్నమాట. 2 చేతులతో చుంచాలి. అంత గట్టిగా అయితే అస్సలు ఉండవు. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా తగినంత కారం, 1 స్పూన్ వేసిన కారం. నేను శనగపిండిలో ఇట్లా వేసిన కదా, కొంచెం ఉప్పు, మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. ఇక అమ్మాయి మా ఇంట్లో కిరాయికున్న అమ్మాయి అనమాట. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఊరికి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. అయితే చెప్తుందనమాట, మేము ఊరికి వెళ్ళిపోతున్నాము ఆంటీ అని చెప్తుంది అన్నట్టు వచ్చి. ఏం చేస్తున్నావు ఆంటీ, మీరు టీవీలో కనిపిస్తారు కదా, మా మమ్మీ పెడుతుంటుంది అప్పుడప్పుడు మీ వీడియోలు అని చెప్తుంది అన్నట్టు నాతోటి. అట్లా మస్తు హుషారు పిల్ల, చాలా హుషారు. మా భవిష్య తెలుసు అనుకుంటా, వీడియోలలో ఉంటుంది. ఆమె క్లాస్మేట్ అనమాట. ఈమె అంటే మా మేనత్త మన్మరాలు అలా క్లాస్మేట్ అన్నట్టు. ఆంటీ సహస్ర లేదా అని అడుగుతుంది అన్నట్టు వచ్చి. సహస్ర అంటే ఆమె భవిష్య పేరు, సహస్ర మనజ్ఞ అనమాట. లేదమ్మా స్కూల్కి పోయిందంటే మేము ఊరికి వెళ్ళిపోతున్నాము అని చెప్తుంది అన్నట్టు. బాగా మంచిగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇక ఒక గిన్నెలకు తీసి వేసుకోవాలి మిక్చర్ అంతా. మా పిల్లలు అయితే ఏ రోజులు పెట్టారు కారంగా వేస్తే. ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట మా చిన్న పిల్లలకి స్కూల్లో. వాళ్ళది క్రిస్టియన్ స్కూల్ అనమాట. ఇక క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారనమాట. ఎగ్జామ్స్ అయిపోగానే 10 days హాలిడేస్ ఇస్తారు, హాఫ్ డే స్కూల్స్ అనమాట. ఇది పొద్దున్నే చేస్తున్నాయి. ఇక చేస్తే వచ్చినాక మా వైష్ణవి ఇక సూపర్ వండుకొని తింటుంది అనమాట. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. దాల్ముడి మిక్చర్ ఎట్లుంటుందో ఇది కూడా అట్లే ఉంటుంది. టేస్ట్ అట్లే ఉంటుంది, క్రిస్పీగా కూడా అట్లే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా చేయండి, చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.